మొట్టమొదటగా ఆ పరమాత్మ చైతన్యానికి, ఆ భగవంతునికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్‌కి, డివైన్ మాస్టర్స్‌కి, ఈ క్లాస్‌కు వచ్చినటువంటి భగవద్భక్తులందరికీ గూడా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము ఈ క్లాస్‌కి ఆహ్వానించిన మాస్టర్స్ కూడా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము యోగ పరంపరలో యమ నియమాల గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నిత్య సాధన ద్వారా అదే అన్నమయ్య ఈ వేమనదని పద్యాల్లో గూడా అనగననగరాగ మతి చైల్చునుండు తినగ తినగవేమో తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా అంటే నిత్య సాధన ద్వారా అవి మనకు వశమవుతాయి అని చెప్తున్నాడు. నిత్య యోగ సాధన, తర్వాత ఆధ్యాత్మికత సాధన, ధ్యానము నిత్యము నిరంతరము చేస్తూ ఉంటే అందులో మనకు అనుభవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాధన మరి ధ్యానము చాలా రోజుల నుంచి చేస్తున్నాము. మరి ఎలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? నిజంగా నువ్వు ధ్యానం చేస్తే పుస్తకం చదువుతానే నీకు డౌట్ రాకూడదు. నిజంగా నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నీకు జబ్బనేది రాకూడదు. అంటే ఇక్కడ ఎందుకంటే లీకేజెస్. అందుకే ఇక్కడ ఆధ్యాత్మిక సాధన అన్నాడు. ఆధ్యాత్మికతాన్ని చదవటము, వినటము ఇవన్నీ గూడా మనం సాధన చెయ్యాలి. ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహారము తెలుసుకున్నాం మనం. ప్రాణాయామం అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసే. ఆసన అంటే కూర్చోవడం స్థిరంగా. ధారణ మన అంతరంగంలో ఏ దృశ్యాలు చూస్తున్నామో, ఏ మెసేజెస్ వింటున్నామో వాటినే ధారణ. తర్వాత ధ్యానము, ధ్యానం తర్వాత సమాధి స్థితి. ఇవన్నీ ఎప్పుడైతే మనకు లభిస్తాయో, ఆచరిస్తూ ఉంటామో, ఆధ్యాత్మికత జ్ఞానం లభించినప్పుడు అప్పుడు మన దైనందిన జీవితంలో యమ నియమాలన్నవి సహజంగానే ప్రవేశిస్తాయి. ఒక పాత్రలో ఎందుకంటే ఆ డివైన్ పవర్, ఆ డివైన్ ఎనర్జీ నిండాలంటే మొట్టమొదటగా పాత్ర శుద్ధి అవ్వాలి. ఈ పాత్ర శుద్ధి అవ్వాలంటే ఇవన్నీ ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన ఇవన్నీ చేస్తేనే ఆ డివైన్ ఎనర్జీ అనేది, ఆ విశ్వశక్తి, ఆ బ్రహ్మ జ్ఞానం అనేది నీకు అందాలంటే అప్పుడే యమ నియమాలు నీలో ప్రవేశిస్తాయి అని అంటున్నాడు. ఇక్కడ యమం అంటే కంట్రోల్. అంటే జీవన సిద్ధాంతాల పట్ల పరిపూర్ణమైన అవగాహన. ఇక్కడ పంచయామాల గురించి ఇచ్చాడు. సత్యం. సత్యం అంటే ఏమి? సత్యం మాట్లాడు. అంటే సత్యమైన వస్తువేది? అసత్యమైన వస్తువేది? శాశ్వతమైన వస్తువేది? అశాశ్వతమైన వస్తువేది? ఏది జరిగినా శారీరకంగా నేను తీసుకోకూడదు దాన్ని. ఎలా తీసుకోవాలి? ఆత్మపరంగా. శారీరకంగా చూసినప్పుడు అది తప్పు అలా చూస్తుంటాం. ఆత్మపరంగా చూసినప్పుడు అవునా! ఇంత గొప్ప పని ఈ పని ద్వారా జరిగిందా? మేలే. వాళ్ళు దేవుళ్ళ అందుకే ప్రతి ఒక్కటి మనము ఆత్మపరంగా చూడాలి. ఇప్పుడు సపోజు ఒక చోటుకి ఏదో పనికి వెళ్ళాలనుకున్నాము. ఏదో ఆటంకం వచ్చింది. వెళ్ళలేదు. ఆగిపోయాము. పలాని వాళ్ళ ద్వారా ఆగిపోయామే అనుకున్నాము. సరే ఇంకొక చోటికి వెళ్ళాము. అక్కడేదో గొప్ప మహర్షి సాధువు ఉపన్యాసం చెప్తున్నాడు. విన్నాము. అబ్బా! మంచి పనే చేశాడు. ఆ పని అతనైతే ఆపాడు గాని, అక్కడికి వెళ్ళలేదు గాని, వెళ్ళంది
నా భాగ్యమో, నా దశ మారింది. ఈరోజు ఇక్కడ సజ్జన సాంగత్యంలోకొచ్చానండి. మంచి క్లాస్ వింటున్నానండి. కాబట్టి అని మనమలా ఆత్మపరంగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు అందుకే నాకు తెలిసినదే సత్యము అని చెప్పి ఆ విధంగా సత్యం పలకడము సత్యం కాదు. నీకు తెలుసు ఎవరో చెప్పింది విన్నావు ఓకే. కానీ దానికి మించినది ఇంకా ఉంది గదా! ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఇది సత్యమే. ఈ మార్గం నిజమే. కానీ ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఎల్‌కేజీలో ఉన్న వాళ్ళు ఏం చదివారు వాళ్ళ గురువులు? ఏబీసీడీలు చెప్పారు. నిజమే. మా గురువు చెప్పింది ఏ చెప్తే ఏ పలకాలి, బి చెప్తే బి పలకాలి, చెప్పింది వినాలి, నేర్చుకోవాలి. అది అక్కడికి ఓకే. మళ్ళీ ఏం చెప్తారు డిగ్రీలో? మనమే చదువుకొని అనుభవపూర్వకంగా మనమే ప్రాజెక్ట్ చేస్తుంటాం. మనమే రాస్తుంటాం. మనమే చదువుతుంటాం. ఇక్కడ ఇది సత్యం. అనుభవము ఇక్కడ జ్ఞానం. కాబట్టి నాకు తెలుసు అనుకున్నవాడు జీరో స్థాయిలో ఉంటాడు. ఎంత తెలిసినా ఒక పత్రిజీ సార్‌లాగా ఎవరైతే నాకేం తెలీదు, వచ్చిన మాస్టర్‌లందరూ నాకు నేర్పడానికొచ్చారు అనుకున్నారు కాబట్టే వాళ్ళు ఎదుగుతున్నారు. కాబట్టి తెలుసనుకున్నవాడు అక్కడే ఆగిపోతాడు. సత్యం అంటే నేను సత్యం మాట్లాడటము సత్యమే. కానీ ఎక్కడ? ఇప్పుడు సపోజు ఒక తల్లి భవతి భిక్షాందేహి అని అడుగుతా ఉంది. మరి వచ్చి ఆ భార్య అరే! అడిగాడు అని పెడతా ఉంది. ఆడపడుచు చూసింది. అమ్మా! అమ్మా! వదిన ఏం జేసిందో తెలుసా? ఈరోజు భవతి భిక్షాందేహి అంటే బియ్యం పెట్టిందమ్మా. సత్యమే నువ్వు చెప్పింది. కానీ ఆ సత్యం వల్ల ఆమె ఎంత హింసపడుతుంది. తప్పే గదా అది. ఆ సత్యము సత్యమే కాదు. అసత్యమవుతుంది. కాబట్టి మనము సత్యము మాట్లాడాలంటే అప్ యొక్క దూరదృష్టి ఉండాలి. ఈ మాట చెప్పడం వల్ల ఆ వ్యక్తికి మంచి కలుగుతుందా? చెడు కలుగుతుందా? ఆ మనిషికి చెడు కలిగితే నువ్వు చెప్పిన సత్యము అసత్యమే. ముమ్మాటికి అసత్యమే. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం పెంచేటువంటి సత్యము సత్యము కాదు. అసత్యం ఆడినా గూడా 100 అబద్దాలాడి పెళ్లి చేసినా గూడా సత్యమే అవుతుంది అంటారు పూర్వీకులు. అంత లేనిది చెప్పారా వాళ్ళు? కాబట్టి ఇక్కడ మనము సత్యం మాట్లాడుతూ ఇంకొకరికి బాధ కలగకుండా, ఇబ్బంది కలగకుండా మనం మాట్లాడేలా చూసుకోవాలి. ఒకతను కటికవాడు గోవును తరుముకుంటూ వస్తున్నాడు. మరి చూసాడు సాధువు. కళ్ళు మూసుకొని కొండ దగ్గర కూర్చుంటే ఆవు అలా వెళ్ళింది. చూసాడు. "ఏమయ్యా! గోవిలా వచ్చిందా?" పలకలే ఇలా గమ్మున కూర్చున్నాడు. "ఏమయ్యా సాధువు నీకే చెప్తున్నది. గోవిలా వచ్చిందా? ఏం చెప్పలేదే?" అని గమ్మునున్నాడు. "చెప్తావా లేకుంటే నీకేమన్నా కావాలా?" "అయ్యా! చూసేటివి చెప్పలేవు. చెప్పేటివి చూడలేవు. కళ్ళేమో చూస్తాయి. కానీ కళ్ళకు నోరుందా? చెప్పలేవు గదా! నోరేమో చెప్తుంది. కానీ నోరుకేమైనా దృష్టుందా? లేదు గదా! వాళ్ళు నవ్వుకుంటూ వెళ్లారంట. ఏమో వీనికి పిచ్చి పట్టింది. వీని దగ్గర ఉంటే ఇంకొంత సేపటికి మనకు గూడా పిచ్చి పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఉండకూడదు అని వెళ్ళిపోయారంట. అంటే ఎదుటి వాళ్ళకు ఆ యొక్క జ్ఞానవంతులు పిచ్చిగానే కనిపిస్తారు. మరి ఒక షిరిడీ సాయిబాబా ఎలా కనిపించాడు? ఒక పిచ్చి ఫకీర్‌లాగా కనిపించారు. అట్లానే తెలిసిన వ్యక్తి ఎదుటివాడు ఏమన్నా అనుకోని మనకు తెలిసిన మార్గంలో మనము అలానే జీవించాలి. తెలిసి తెలియని వాడిలా. మౌనం మునిశీలస్య. తక్కువ మాట్లాడాలి అని ఈ విధంగా. ఇంకా అహింస. అహింస అంటే
నువ్వు కొట్టడమో, నువ్వు తిట్టడమో, మాంసం మానేయడమో కాదు. ఒక మనిషి హింసించకూడదు. ఎందుకంటే నా కర్తవ్యం వేరే, నా ఆలోచన వేరే, నీ ఆలోచన వేరే. నీ ఆలోచన ఎలా ఉంది? పచ్చని చెట్లను చూస్తే నీ ఆనందం. తర్వాత ఒక పక్షిని చూస్తే, కుక్కను చూస్తే, వాటిని చూస్తే నీకు ఆనందం. ప్రాపంచికంగా నీ ఆనందం అలా ఉంది. నీ ఆనందానికి నేను అడ్డు చెప్పు. నీ తప్పు. ప్రాపంచికంగా ఉండొద్దు. నువ్వు ధ్యానం చెయ్యి. ధ్యానమే గొప్ప అనకూడదు. వాని మనసుకంతే తెలుసు. ఏబీసీడీలే నేర్పించింది వాళ్ళ గురువు. మరి వాడేం తెలుసుకుంటాడు? అక్కడ వాడు బాధపడేలా వద్దు. మరి నా దృష్టేమి ధ్యానం చెయ్యాలి. క్లాసులు చెప్పాలి. 10 మంది ఆధ్యాత్మిక ప్రయాణంలో సాగించాలి. నేను క్లాసులకు వెళ్ళాలి. గుళ్ళకు వెళ్ళాలి. పిరమిడ్‌లకు వెళ్ళాలి. చెప్పాలి. ఇలా ఉంది నా కోరిక. మరి నీ కోరికను ఆపితే నేను హింసించినట్టే గదా! అలా గూడా మనము హింస చేయగూడదు. సరే ఒక వ్యక్తి నుండి నువ్వు క్లాస్ బాగా చెప్పలా, నువ్వు సరిగ్గా లేవు, నువ్వు పాట సరిగ్గా పాడలా, ఇంకా ఈ విధంగా మనము మాట ద్వారా గూడా అలా హింసించకూడదు. ఇంకొకరు ఏం చేస్తుంటారంటే ఇలా ఎప్పుడూ ఇవేనా సరిగ్గా చూడొచ్చు గదా! సరిగ్గా మనకు గూడా ధ్యానంలో ఉండే వాళ్ళకి చాలా మంది చెప్తుంటారు. ఎప్పుడు ధ్యానం, ధ్యానం, ధ్యానం అని ఇలా వెళ్తూ ఉంటారే, ఇది తప్పు గదా! ఇంట్లో వాళ్ళను చూసుకోవాలి గదా! పట్టించుకోవాలి గదా! మరి ఆ మనిషికి ఆ ఇంట్లో ఏదో ఒక టార్చరు అయితుంది గదా! వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు చూడు. అంటే ఏ ఒక్క వ్యక్తి జీవితంలో మనము తొంగి చూడకూడదు. అహింస అనేది మాట ద్వారా హింసించకూడదు. దానం చేస్తున్నాడు. మరి నాకెందుకు? చెయ్యనీలే. ఎందుకు? అంత ఎక్కువగా ఉంటే మాకివ్వు. గుడి కట్టేనంటే దానం ఇస్తావు, దానికిస్తావు. ఇట్లా దానం చేస్తే కొంతకాలానికి నువ్వు ఇదయిపోతావంట. ఆ పాపం ఎవరిది? మ చెప్పిన వానిదే గదా! ఆ బాకీ ఎవరు తీర్చాలి? చెప్పిన వాడు తీర్చాలి. వాడు మళ్ళీ జన్మలోనో ఎప్పుడన్నా గాని వాడు తీర్చాలి. అందుకే ఎక్కడ గూడా ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్పగూడదు. అహింస అనేది మాట ద్వారా, చేత ద్వారా ఒకడు వెళ్తున్నాడు. వాని పనికి ఆటంకము. ఇంట్లో చెప్పో, చెప్పకుండానో, తెలియకుండానో భగవంతుని కార్యక్రమం. భగవంతుని సేవ కంటే నా జీవితంలో ఇంకేముంది? ఇదే నాకు ధన్యమని ఆమె వెళ్తా ఉంది. అదే పనిగా పని గట్టుకొని ఫోన్‌లు జేసి, తర్వాత మళ్ళీ మనం వాళ్ళ ఇంటికి వెళ్లి, ఆమె ఆ గుడికొచ్చిండా? ఈ గుడికొచ్చిండా? అక్కడ ప్రసంగాలు జెప్తుండా? అక్కడ ధ్యానం జెప్తుండా? ఇవి చెప్తుండా? మరి ఆమేదో ఆమె కార్యక్రమానికి ఆమె చేసుకుంటూ ఉంది. మనం అలా చెప్పడం గూడా తప్పు గదా! కాబట్టి ఇవి పాపము కాదు అనే దృష్టిలో ఉన్నాం. ఇవే చాలా పాపాలు. అంటే నేనేమి చేయలేదండి. సత్యమే మాట్లాడాను. నా పిల్లలనే కుటుంబంగా చూసుకుంటున్నాను. నాకెందుకిలా వస్తున్నాయి ఇబ్బందులు? దేవుడా! భగవంతుడా! అని తల బాదుకుంటుంటాను. నీ మాట వల్ల ఆ తల్లి ఎన్ని రోజులు బాధపడిందో. ఒక నింద వేసింటావు. ఆమె అన్యస్త స్త్రీ అని వేశావు. ఆమె ఎంతమందిని నిందించారు? ఆమె ఎన్ని రోజులు బాధపడింది? ఒక మనిషి దొంగతనం చేసిందో చేయలేదో ఎవరో చెప్పారని ప్రచారం చేశావు. ఆమె ఎన్ని రోజులు బాధపడింది. ఆ బాధంతా చెప్పిన వానికే చేరుతుంది గదా! కాబట్టి ఇవి కూడా భౌతికంగా చేసే పాపాలే కాదు, మానసికంగా గూడా ఇటువంటి పాపాల్లో మనం చేసినా గూడా వాటి ద్వారా గూడా మనకు అనేక రకాలైనటువంటి కర్మలు వస్తాయి. ఇంకా తర్వాతది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే సన్యాసం స్వీకరించి, సంసారాలు వదిలేసి చేయటం కాదు. బ్రహ్మతో చరించటం. బ్రహ్మ అంటే ఎవరు?
ఆత్మ. నేను పరమాత్మ స్వరూపాన్ని. కాబట్టి నిష్ఠ అంటే ఆ విధంగా నిష్ఠ ఉండాలి. శీలత్వము, సత్యం మాట్లాడము, త్యాగ గుణము, ఔన్నత్యము ఇటువంటి గుణాలన్నీ ఉండాలి అని చెప్తున్నాడిక్కడ. ఏదో అయ్యో! సంసారం వదిలేస్తే బ్రహ్మచర్యం కాదు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మతో చరించటం. ఆ విధంగా నేను పరమాత్మ స్వరూపాన్ని. కాబట్టి ఎక్కడ గూడా ఇక్కడ చెడు మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఉండకూడదు. ఎప్పుడు గూడా నేను శీలంగా ఉండాలి. మంచి ఆహారమే తీసుకోవాలి. మంచి ఆహారం అంటే నేను తినే ఆహారమేనా? మాట్లాడే మాట మంచే. చూసే దృశ్యము మంచిదయ్యుండాలి. వినే మాట మంచిదయ్యుండాలి. అప్పుడే నేను నా ఇంద్రియాలకు మంచి ఆహారాన్నిచ్చిన దాన్ని అవుతాను. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మగా చరించటం. నేను ఆత్మ స్వరూపాన్ని, భగవత్ స్వరూపాన్ని. నేను ఈ పని చెయ్యొచ్చా? నేనిక్కడికి వెళ్ళొచ్చా? ఈ దృశ్యాలు చూడొచ్చా? అనేటువంటి కొంచెం ఎరుక మనకు ఉండాలి. అదే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మంలో చరించటం అన్నమాట. ఇంకా భూరితిః బ్రహ్మ అన్నారు. అత్యంత గొప్పదైన మధ్య మార్గంలో చరించటమే భూరితిః బ్రహ్మ. అంటే ఇక్కడ భూమి మీద జీవిస్తూ అక్కడ వాళ్ళతో సంసారంలో ఉంటూ, సంసారంలో నిర్యాణం. సంసారం సాగిస్తూ, ధ్యానం చేస్తూ, ఆ భగవంతుని గురించి తెలుసుకుంటూ చెయ్యాలి. ఎందుకు? ఈ రోజే ఎందుకు చెయ్యాలి? అంటే వృద్ధాప్యంలో మనము ఏకాకిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? నిరంతరము అందరితో కూర్చొని గోరుముద్దలు మన వాళ్ళకి తినిపించి, కొసరి కొసరి తిను తిను ఇంకొద్దిగా వేసుకో అంటే, అలా తిని అలవాటైపోయి ఒక్కనిగా నువ్వు కూర్చొని తినాలంటే అప్పుడు మనసు నిబ్బగిస్తుందా? బాధైపోతుంది. మాట్లాడలేదే, నువ్వు తిన్నావా? నువ్వు తాగినావా? నన్నెవరు మాట్లాడలేదే అని బాధ అయిపోతుంది. అప్పుడు బాధపడ్డం ఎందుకు? ఇప్పుడే నేర్చుకోవచ్చు గదా! లక్షణంగా నాతో నేను ఆత్మస్వరూపాన్ని. భగవంతుడు నాతో ఉన్నాడు. నాతో ఇవన్నీ చేయిస్తున్నాడు. కాబట్టి లక్షణంగా సంగీతం వింటూ గూడా ఆహారం భుజించొచ్చు. పాటలు వింటూ, ఒక క్లాస్ వింటూ, ఒక బుక్కు చదువుతూ, చదివిన విషయాన్ని మననం చేసుకుంటూ గూడా ఆహారం తినొచ్చు. తినేటప్పుడు టీవీ చూస్తే అంటే మనసు ఉద్రేకపడేటువంటి విషయాలు చూసామనుకో, ఎండలో నీరెలా ఉంటాయి? గొంతు దిగవు. చేదు, విషమంగా ఉంటాయి. ఆ విధంగా మనం కోపంలో ఉన్నప్పుడు మనలో ఇన్సులిన్ అనేటువంటి పదార్థం ఫుడ్‌లో కలుస్తుంది. ఆ పదార్థం ఎలా అంటే విషతుల్యమయంగా అది ఫుడ్‌లో కలుస్తుంది. అప్పుడు మనకు జబ్బులు ఎక్కువొస్తాయి. అలా తిన్నప్పుడు గూడా శాంతంగా, ప్రశాంతంగా అన్నం తిన్నామంటే అదే అమృతమవుతుంది. అదే కోపంగా, ఉద్రేకంగా, తిట్టుకుంటూ, ద్వేషిస్తూ తింటే అది బాడీకి విషమవుతుంది. ఆ విధంగా మనము చెయ్యాలనమాట. అందుకే ఇక్కడ నేను పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకొని చెయ్యాలి. అది ఒక విషయం. ఇంకొక పాయింట్ ఏంటి? వృద్ధాప్యంలో ఒక రాజున్నాడంట. అంటే రాజు 5 ఏళ్ల తర్వాత అతను రాజ్యం నుంచి ఎళ్ళిపోవాలి అరణ్యంలో. అరణ్యంలో అక్కడ జీవించాలి. మళ్ళీ సముద్రం దాటి ఇవతలికి రాగూడదు. అతను ఉన్నాడో, బ్రతికినాడో గూడా ఎవరు చూడరు. అటువైపు ఎవ్వరు వెళ్లరు. అప్పుడేం జేస్తున్నాడు, అందరూ ఏడుస్తా ఉన్నీలే తాళ్ళు తీసుకొని కట్టేసి అతన్ని అన్న సముద్రం దగ్గరికి తీసుకుపోయి, ఆ పడవలో ఏసి అవతల వదిలేసొస్తారంట. ఇలా చూసాడు కొంతమందిని. అప్పుడేం జేశాడు ఒక రాజు, ఒక గృహాన్ని ముందుగా నిర్మించాడంట. ఆ యొక్క కొండలున్నటువంటి ప్రదేశంలో. కొన్ని ఆవులనక్కడికి పంపిచ్చాడంట. కొంతమంది పని వాళ్ళని పంపిచ్చాడు.
మరి ఎవరు లేకపోతే పొద్దు పోదు కదా! ఏం వినాలి అని తోచింది. సరే, కొంతమంది గురువులైతే మంచి మంచి ఉపదేశం జెప్తారు. భగవత్ కథలు చెప్తారని గురువులను కొంతమందిని అక్కడ పురమాయించాడంట. ఈ 5 ఏళ్లకు అతనన్ని సిద్ధం చేసుకున్నాడు. మళ్ళీ అయిపోయాడు. పదవీ విరమణ అయ్యింది. "అయ్యా! నువ్వు వెళ్ళాలంటే" నవ్వుతూనా సరే అన్నాడంట. ఇదేమిటి విచిత్రంగా ఉందే! అందరూ బాధపడుతూ, ఏడుస్తూ మేమెళ్ళమంటూ తాళ్ళతో కట్టేసి తీసుకుపోయి అవతల వదిలేసాము. కానీ ఇతను నవ్వుతున్నాడేంటి? అప్పుడు అతనన్నాడంట, "నేనక్కడికి వెళ్ళినా గూడా మహారాజునే, మహాభోగినే. అక్కడ గొప్ప గొప్ప ఋషులున్నారయ్యా. గోవులున్నాయి. ఫలాలిచ్చే వృక్షాలున్నాయి. చుట్టూ రక్షించడానికి సైనికులున్నారు. నేను ముందుగానే సిద్ధం చేసుకున్నానక్కడ. ఒక గృహం గూడా సిద్ధం జేసుకున్నానని" సంతోషంగా వెళ్ళాడంట. ఆ విధంగా మనం ఈరోజు వృద్ధాప్య దశలో నేను గూడా బయటికి వెళ్ళాలి. ఇది ఎలాగా స్వీకరించాల్సిన విషయమే. ఒక్క నిమిషం మేడం. మరప్పుడు నేనేం చేయాలి? సిద్ధమే. ఎక్కడో ఏదో ఒక ఆశ్రమంలో నా చోటు ఖాయమే ఈ రోజే. మరి నేనేం నేర్చుకోవాలి? ధ్యానం చేయడము, పుస్తకాలు చదవడము, అనుభవాలు రాయటము, నా అనుభవాలు 10 మందికి పంచడం. ఇలా ఉన్నప్పుడు నేనింతవరకు ఏమనుకున్నా, నా కుటుంబమే నా కుటుంబం అంటే నా ఇంటి లోపల భార్య, భర్త, బిడ్డలు అంతవరకే అనుకున్నా. ధ్యానంలోకి రానిచ్చి, ఈ ప్రపంచమంతా నా కుటుంబమే. మరి వీళ్ళు వేరు, వాళ్ళు వేరనే భావం లేదు కాబట్టే, మరి ఇలా ఉన్నప్పుడు నేనెక్కడికి వెళ్ళినా ఉండగలను. ఒక పిరమిడ్‌లో గాని, ఒక అనాథాశ్రమంలో అయినా లక్షణంగా క్లాసులు చెప్పుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, గీతా పారాయణ చేసుకుంటూ 10 మందికి చెప్తూ జీవించగలను. బాధుండదప్పుడు. అప్పుడు 60 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ తీసుకొని, "నువ్వు మా ఇంటి లోపల వద్దు, నా భార్యతో గొడవ అవుతా ఉంది. పిల్లలు సతాయిస్తా ఉన్నారు. నువ్వు 5కే లెయ్యి అంటున్నావు. నువ్విలా చేయమంటున్నావు" అని అన్నప్పుడు బాధుండదు. ఓకే. సంతోషంగా ఎళ్ళిపో. కాబట్టి అప్పుడు చేయలేం గదా! ఇప్పుడే. అది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి? అందుకే శతవర్షములు మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమునా. 100 ఏళ్ళు చెప్పినారు మనిషి ఆయుస్సు. కానీ నమ్మడానికి లేదండోయ్! బాల్యమందో, యౌవనమందో, ముదిమియందో లేక ముసలియందో, ఊరనో అడవినో ఉదక మధ్యమునందునో మన ప్రాణం ఎక్కడ పోతుందో మనకు తెలుసా? తెలీదు కదా! బాల్యంలో ఎంతో మంది శైశవాత్మగా ఎళ్ళిపోతున్నారు. బాలావస్థలో, వృద్ధావస్థలో, యుక్తావస్థలో, ప్రౌఢావస్థలో మనకు తెలుసా? తెలీదు. కాబట్టి ఈ జన్మ తీసుకునిందెందుకు? ఇలా జీవించి ఇలానే 3కే తినడానికి, నిద్రపోవడానికి, మంచి వస్త్రాధరణము, గృహానికి వీటికే అయితే ఎందుకు అవసరము? కాబట్టి ఇంకా ఏదో ఉంది. జన్మ ఇచ్చిండేదెందుకు? పుణ్యం సంపాదించవయ్యా నువ్వు. నేనిచ్చిన సంపదను తీసుకురా అన్నాడు. తీసిపోతున్నాం మనం. భగవంతుడిచ్చిన సంపదేంది? జ్ఞానాన్నిచ్చాడు. ఆ జ్ఞానం ఏంటో తెలుసుకొని రమ్మన్నాడు. పోనీ వేటివన్నా ఎత్తుకోగలమా మనము ఇక్కడున్న సంపద? తీసిపోయే సంపదేంది? జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని మనము ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. వృద్ధాప్యంలో నేనెలా ఉండాలి? ఇంకొకటి నా ఆయుష్ ఎప్పుడు తీరిపోతుందో తెలీదు. నేనేదన్నా చేయగలిగితే ఈ రోజే చెయ్యాలి అని. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మన ఆయుస్సు మనకు తెలీదు. కాబట్టి రేపు చేయవలసిన పని ఈరోజు ఎవరు చేస్తారు? బుద్ధిమంతుడైన వాడు, ఉత్తముడైన వాడు మాత్రమే చేస్తాడనమాట. ఇంకా అపరిగ్రహం. అపరిగ్రహం అంటే ఇతరుల యొక్క
వస్తువులు నాకు కావాలనేటువంటి కోరిక లేకుండా ఉండటం అన్నమాట. ఎప్పుడు గూడా ఇతరుల నుంచి కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. తృప్తి అనేది ఉండదు. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకో, ఏదో ఇబ్బందిలో ఉన్నాడు, సాయం చేశావు. వాడు సహాయం కోసమే ఇప్పుడు చాలా మంది ఎంతమంది పెన్షన్ ఎప్పుడొస్తుందా? బ్యాంకులో ఏ సబ్సిడీలొస్తాయా? ఎక్కడ లోనొస్తుందా? మన దేశమంతా గూడా కష్టపడాలి, సంపాదించాలి, 10 మందికి పెట్టాలి, 10 మందికి నేను ఆసరాగా నిలబడాలి, నన్ను ఆశ్రయించాలి 10 మందని ఎవరుంటున్నారు? ఎక్కడ లోన్‌లు దొరుకుతాయి? ఎక్కడ భూమి కబ్జా చేయొచ్చు? ఎక్కడ ఏమి దొరుకుతుంది? అని చూస్తున్నాం. కానీ ఎంత భూమి ఎత్తపోతన్నాడు పోయేటప్పుడు. ఎన్ని డబ్బులు తీసుకుపోతున్నాడు. అది కాదు చింత చేయాల్సింది. నేనేమి చెయ్యాలి? అనేటువంటి వీటన్నింటి వల్ల ఆధ్యాత్మికత, మౌలిక ప్రాపంచిక విషయాల మీద నీకు డబ్బు సమస్య వస్తా ఉంది. ఎందుకొస్తా ఉంది? నిరంతరము డబ్బు అంటే నువ్వు తెలుసుకోవాలి. పార్వతిని ఆశ్రయించాలి. ఎందుకంటే డబ్బు నీ నుంచి దూరమై నువ్వు ఎంచుకొనొచ్చిన కార్యక్రమం వేరే, నువ్వు చేస్తాండే పని వేరే. మనమ్మ ఏం చెప్పింది మనము? అమ్మా నేనొచ్చేసరికి నువ్వు ఇది పలానా పని చెయ్యి అనింది. మనం ఆ పని చేయలా. సెల్లు చూస్తా ఉన్నాము. అమ్మ సెల్లు లాక్కుంటుంది. టీవీ పెడితే టీవీ లాక్కుంటుంది. ఫస్ట్ లేసి ఆ పని చెయ్యి అని చెప్తా ఉంది. బుక్కు చదువు అని చెప్తా ఉంది. వంట చెయ్యి అని చెప్తా ఉంది. మరి నా పనేమి? నేను వంట చేస్తానని చెప్పి చేయకోకుండా, నేను చదువుకుంటానని చదువుకోకుండా, టీవీ నాకిష్టమొచ్చిన వీడియోస్ అన్నీ చూస్తే మా అమ్మ లాక్కుంటుందా లేదా? మరి భగవంతుడు మన దగ్గర నుంచి డబ్బును దూరం ఎందుకు? మన పని అది కాదు. ఇక్కడే మునిగిపోతున్నావు. కానీ నువ్వు ఎంచుకొనొచ్చిన కార్యక్రమం వేరే. కాబట్టి దాన్ని నువ్వు గుర్తుపట్టాలి. ఎక్కడైతే అవును. నేను పాట పాడాలి. నేను క్లాస్ చెప్పాలనే కోరిక ఉందో, ఫస్ట్ నీ కోరికను నువ్వు గుర్తుపట్టి, నువ్వు పార్వతిని ఆశ్రయించు. కొన్ని ప్రవచనాలు విను. నీ కర్తవ్యం ఏంటో నీకు బోధపడాలంటే ఎన్నో ప్రవచనాలు వినాలి. ఎన్నో క్లాసులకు జాయిన్ అవ్వాలి. అప్పుడే నీకు అర్థమవుతుంది. వీటన్నింటి వల్ల ఆధ్యాత్మికత అనేది నీకు తెలుస్తుందనమాట. ఇంకా ఏం తెలుసుకున్నాం ఇప్పుడు? అపరిగ్రహం. ఇతరుల వస్తువులు కావాలని కోరుకోవటము. ఎందుకంటే వడ్డిస్తున్నావు. ఆహా! ఉమామహేశ్వరి ఎలా వడ్డిస్తుంది అంటే, ఎప్పుడు నేనే వడ్డించాలని కోరుకోవటం తప్పు గదా! కాబట్టి ఇతరులకు గూడా అవకాశము ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడు నాకే కావాలి. ఇంకొకరికి గూడా అవకాశం ఉంటుంది. ఏ పని అయినా గూడా. తినటం కానీలే, ఎక్కువ కావాలి. ఎక్కువ తీసుకుంటే ఏమైతుంది? ఎక్కువ తీసుకుంటే అందుకే చెప్పారు. ఎక్కువగా ఏదైతే నేను సుఖంగా ఉండాలనుకుంటామో అవి రోగాలుగా మారతాయన్నమాట. సుఖంగా ఉన్నవాళ్ళు కూర్చొని ఇప్పుడు ఊబకాయంగా పెరిగిపోయి, లేవలేక బాగా కష్టపడుతున్నటువంటి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులు లేవు. అప్పుడు బాగా చేసేవాళ్ళు. ఎంతో దూరం నడిచేవాళ్ళు. పని జేసేవాళ్ళు. ఇప్పుడేమి మనము పని చెయ్యాలి. ఇంట్లో పని మనిషి, వంట మనిషి. కానీ మనమేమో జిమ్ములకు వెళ్లి ఎగురుతాం. వర్క్ చేయాలి. ఇంట్లోనే అది ఎంచక్కా చేసుకోవచ్చు గదా! వాకింగు ఎక్కడికో వెళ్తుంటాం. గంటలు, గంటలు అని జెప్పేసి మాట్లాడేసుకుంటూ ఫ్రెండ్స్‌ని పిలుచుకొని బోయి వాకింగ్ జేస్తాం. మరి అదే ఒక పిరమిడ్‌కో, ఒక ధ్యానం జరిగే చోటుకో ఎంచక్కా నడుచుకుంటూ వాకింగ్ జేసుకుంటూ వెళ్లి అక్కడ క్లాసు వినొచ్చు. 2 అవుతాయి గదా! మరి అలా ఎందుకు చేయలేకుండా ఉన్నాము? అలా అన్నమాట. కొన్ని మనము అపరిగ్రహం ఇతరుల వస్తువులు కావాలని కోరుకోవటము. ఏదైనా గాని నేను క్లాస్ చెప్పాలని కోరిక లేకుండా ఉండటం, ఎక్కువ తినాలని కోరిక లేకుండా ఉండటం, నేను గొప్పగా ఉండాలనే కోరిక లేకుండా ఉండటం, నాకు సంపద ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా నేను ఫస్ట్ ఉండాలి, నా పిల్లలు బాగా రావాలని కోరుకోవటం కాకోకుండా, పిల్లలకు కూడా అది ఆ సబ్జెక్ట్ రావాలనే విధంగా మనము తయారు చేయాలి. ఇంకా నియమం. అలాగే దైనందిన జీవితంలో చక్కటి నియమాలు కూడా ఉండాలి. శౌచము. ఎప్పుడు గూడా
శీలంగా ఉండాలి. సంతోషము. ఎందుకు బాధ? మరి రాముడు బాధపడ్డాడా ఎప్పుడన్నా? కృష్ణుడు ఏడుపు మొగముందా? ఎప్పుడూ లేదు. ప్రతిదీ నా మంచికే. నా మంచికే జరిగింది. మరి రాముడన్నాడు. ఎందుకంటే నన్ను ప్రపంచానికి దేవునిగా పరిచయం చేసింది తల్లి కైకమ్మ. ఆమె నా గురువని సంతోషపడ్డాడు. ఆ విధంగా ఏది జరిగినా సంతోషంగా స్వీకరించాలి. ఇది నా మంచికే. మరి రాజుకు చిటికెన వేలు తీసేస్తే, రాజా మన మంచికేలే మంత్రి అంటే, మంత్రిని గూడా జైల్లో వేశారు. మరి మంత్రి మళ్ళీ అరణ్యం బోతే చెంచులందరూ పట్టి అడవిలో బలి ఇవ్వాలంటే, చిటికెన వేలు లేదని వదిలేశారు. అయ్యో! మంత్రివర్యా! నిన్ను నిష్కారణంగా జైల్లో బంధించాను. నువ్వు చెప్పింది నిజమే. మన మంచికే జరిగిందంతా. కాబట్టి నిన్ను అయ్యో! నువ్వు చేసింది గూడా నా మంచికే. నువ్వు జైల్లో వేయకుండా ఉండింటే, నేను నీతో పాటే వచ్చిందు. నిన్ను వదిలేసిందురు. చిటికెన వేలు లేదు గాబట్టి. నాకన్ని అంగసౌష్ఠవం బాగుంది. మరి నన్ను బలి ఇచ్చిండ్రు గదా! అట్లా ప్రతిదీ మన మంచికే ఉంటది. ఏది జరిగినా, ఎక్కడికి వెళ్ళినా అందులో మంచనేది మనం చూస్తే అర్థమవుతుంది. మనం ఆహారం తింటాం. మరి చిన్న పేగ ఏం జేస్తుంది? విటమిన్స్ తీసుకుంటూ అబ్జార్బ్ జేసుకుంటుంది. ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్ ఇవన్నీ తీసుకుంటుంది. పెద్ద పేగ ఏం జేస్తుంది? విసర్జన పదార్థాన్నంతా తీసుకొని బయటికి పంపించేస్తుంది. ఆ విధంగా మనం ఎలా ఉండాలి? చిన్న పేగులా మనం ఉండాలి. అంటే మనమేమి ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా జరగనీయలే. ఇక్కడ ఏం మెసేజ్ నాకు అందిస్తన్నాడు భగవంతుడు? ఇక్కడ ఏమి నేను తెలుసుకోవాల్సింది? ఇక్కడికెందుకొచ్చాను? అక్కడ ఏదో ఒకటుంటుంది. అలా మేము కదిరిలో సుమారుగా ఒక 10 ఇండ్లు మారినాం. మొట్టమొదట ఆ 10 ఇండ్లు 20 సంవత్సరాల నుంచి 10 ఇండ్లు మారినాం. అక్కడి నుంచి అందరూ తోడు. కొంతమంది అందరం కలిసి మాఘస్నానం చేసేవాళ్ళము. కొంతమంది గుడికి వెళ్ళేవాళ్ళము. ఇంకొక చోట భజనకి వెళ్ళేవాళ్ళము. ఇంకో చోట అష్టోత్తరాలు, లలిత సహస్రనామం ఇట్లా పారాయణ చేస్తుంటే అవన్నీ చేసేవాళ్ళము. ఇంకొక చోట ఈ పురాణాలన్నీ బుక్కు తీసుకొని కూర్చొని అందరం కలిసి కూర్చొని చదివి వాళ్ళకి వినిపించేవాళ్ళము. ఇంకొక చోట భాగవత సప్తాహంలో పరిచయమయ్యాను. ఇంకొక చోట భగవద్గీతలేకి, ఇంకొక చోట ధ్యానంలేకి వచ్చాను. మరి ఇన్ని చోట్లకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళానా? నాకు ఇన్ని రోజులకి ఈ రోజు అవును కదా! అక్కడికి వెళ్ళాను. అక్కడ అది జరిగింది. ఇక్కడ అది జరిగింది. ఇక్కడ ఇది జరిగింది. నీకప్పుడే తెలియకపోయినా మళ్ళా అయినా ఆ మంచి అనేది దృష్టి పెడితే ఆ విషయం జరిగింది. చేదు విషయాలు కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. అక్కడేదో జరిగింది. అది జరిగిందప్ప. అక్కడేదో నేను తెలుసుకోవాల్సింది. ఆ విధంగా అన్నమాట. సంతోషం ఎప్పుడూ ఉండాలి. స్వాధ్యాయము విన్నటువంటిది అది నిజంగా మనము నిజమే అనే అనుభవం పొంది దాన్నే స్వాధ్యాయము అంటారు. స్వాధ్యాయం అంటే విన్నది, చదివింది నిజమే. ఇలా జరిగింది. ఇప్పుడు ఇప్పుడు పాండవు ఏం చేశాడు? అతను ఏకాంతంగా ఒక జింక, 2 భార్యాభర్త రూపం ధరించి, భార్యాభర్తగా ఉన్నటువంటి ఋషులు జింక రూపం ధరించి, వాళ్ళు ఇద్దరూ ఏకాంతంగా ఉండే సమయంలో ఈ పాండురాజు బాణమేశాడు. ఈ పాండురాజు ఏం చేశాడు? శాపం పెట్టాడు. నీ భార్యను గనక నువ్వు కలిస్తే నువ్వు కూడా హతమైపోతావన్నాడు. అతను ఆ విధంగానే కుంతి, మాదరని ఇద్దరు భార్యలు గదా! ఆ మాదరిని ఇలా ఎంతో అందంగా ఉందంట ఆమె. కుంతి గూడా బిడ్డలను ఎలా కన్నారు? ఆ భగవంతుని యొక్క వరప్రసాదాన క క కనిందామె. మాదిరికి కూడా ఇద్దరు బిడ్డలు పుట్టారు. కుంతికి ముగ్గురు బిడ్డలు పుట్టారు. అటువంటి అతను సహనం కోల్పోయి అలా తాకిన సమయంలో తల పగిలి చనిపోతాడు. ఇలా ప్రపంచంలో నేను ఎన్నో అనుభవాలు పొందాను. అంటే ఇలా తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడటము, ఒకరికి ఇబ్బందులు పాలు చేసిన వాళ్ళు చూసామనమాట. కళ్ళ ఎదురుగ్గానే. అవును వీళ్ళిలా చేశారు. వీళ్ళకిలా అయ్యింది.
ఇప్పుడు ఒక వ్యక్తి పురాణంలో ఏమిచ్చారు? సంపాదించిన ఆస్తయితే 100 సంవత్సరాలుంటుంది. అక్రమంగా సంపాదించిన ఆస్తి, అన్నదమ్ములు దోచుకోవటము, ఇంకొకరిని లాక్కున్నటువంటి సంపాదనయితే ఇంకొక 20 ఏండ్లకంత దూరం అయిపోతుందంట. మా కళ్ళెదురుగ్గా చూసాము. ఎంతో గొప్పగా జీవించినటువంటి వాళ్ళు ఈరోజు పనికి వెళ్తూ తినడానికి గూడా జరగని స్థితిలో ఉన్నారు. మరి వాళ్ళు ఒక ఆడబిడ్డ ఇంటికొస్తే ఆడబిడ్డ సొమ్ము ఆడబిడ్డ భూములన్నీ అమ్ముకొని చెడిపోయి ఇంటికొస్తే, ఆడబిడ్డ డబ్బులు బెట్టి భూములన్నీ కొనిస్తే, అది స్వతహాగా ఆమె ఉన్నెన్నాళ్ళు ఓకే. ఆమె చనిపోగానే ఆ ఆడబిడ్డ సొమ్ము అన్న రాయించుకున్నాడు. అన్న రాసుకొని ఇది మీది కాదు మాది అని చెప్పాడు. మరి కొంతకాలానికి వాళ్ళకి ఈరోజు నిలువ నీడ లేకుండా అయిపోయింది. కళ్ళెదురుగ్గా చూశాను గదా! నిజమే గదా! మరి పుస్తకాల్లో ఉండే జ్ఞానం నిజమని స్వీకరించాలి గదా! అది స్వాధ్యాయం అంటే. మనం చదివింది, మనం విన్నది, మన కళ్ళతో చూసి, మనమది నిజమే అని అది స్వాధ్యాయం అన్నమాట. అందుకే తపస్సు. తపస్సంటే కూర్చొని రామ్ రామ్ అని చేయటం కాదు. విన్నటువంటి విషయాలను మననం చెయ్యటం. నేను విన్నటువంటి విషయాలను మననం చేయటం. నేను ఆత్మ స్వరూపాన్ని. నేను ఎప్పుడూ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మపరంగా జీవించాలి. ప్రాపంచికంగా కాదు. ఎక్కడికి వెళ్ళినా నేను కుటుంబానికే పరిమితం ఇవ్వకూడదు. ప్రపంచంలో అందరూ నా వాళ్ళే. ఎవరికి ఏమొచ్చినా నేను హెల్పింగ్‌గా ఉండాలి. మాట సహాయమా? ఏదైనా గాని సహాయం అర్థించినప్పుడు నా చేతనైన శుతిమించి చెయ్యొద్దు. నువ్వెంత చేయగలవో అంత చెయ్యి. అనే విధంగా తపస్సంటే అదే అన్నమాట. వాక్కు సత్యం మాట్లాడితే అది వాక్ తపస్సయితుంది. శరీరం శుద్ధిగా శీలంగా ఎప్పుడైతే ఉంటావో ఇది కాయిక తపస్సయితుంది. మానసిక తపస్సంటే నువ్వు పైకేది మాట్లాడుతున్నావో అంతరంగంలో గూడా అదే ఉండాలి. అది మానసిక తపస్సవుతుంది. మానసిక తపస్సు. సరే సుగుణ మేడం, మేడం నా డబ్బులివ్వండి అని అడిగింది. ఇస్తున్నాను పైకి. అయ్యో! అదేంటండి? తీసుకోండి డబ్బులు. రూ. 100 గదా! తీసుకుంటున్నాం. ఇంకొంతసేపు నేను లేకుండా ఉండింటే బాగుండు. ఈ మేడం సడెన్‌గా వచ్చేసా. నిష్కారణంగా రూ. 100 డబ్బులెళ్ళిపోతా ఉందే. పైకి అంటున్నాం. లోపలేమో బాధపడుతున్నాం. ఇస్తున్నానే అని బాధపడుతున్నాం. ఆ దానము దానమే కాదు. నీ ఖాతాలోకి రాదు. నీ అకౌంట్‌లోకి యాడ్ అవ్వదు. నీ అకౌంట్‌లోకి యాడ్ అవ్వాలంటే ఇంగ శారీరకంగా ఇవ్వాలంటే ఇదో పటు అని అలా ఇస్తే గూడా అది గూడా నీ శారీరకం ఒప్పుకోల. నీ శరీరం. ఇవ్వడానికి అంగీకరించలా. అలా ఇచ్చినా అది దానం కాదు. అది నీ దానం కిందికి రాదు. కాబట్టి నీ దానం కిందికి రావాలంటే మానసిక, వాచిక, కాయిక 3 త్రికరణ శుద్ధిగా చేస్తేనే అది దానమైతుంది. లేదంటే కాదు. దానం కానీ ఏదైనా అలా అన్నమాట. శౌచం అంటే మన మాటలు, మన చేష్టలు, మన జీవన విధానము, మన ఆలోచన ధోరణి శుద్ధంగా ఉండాలి. మనం మాట్లాడే మాట గూడా మంచి మాటలే మాట్లాడాలి. మనం మంచి పనులే చెయ్యాలి. అంతే గదా! మనము ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. మనము వాళ్ళు కామెడీ మాటలు, ఒకరిని హర్ట్ చేసే మాటలు ఇలా మాట్లాడితే, ఇంక నువ్వు ధ్యానం చేస్తున్నావని గుర్తేమి? కాబట్టి చాడీలు చెప్పటము అక్కడివిక్కడ, ఇక్కడివక్కడ అవి చేయగూడదు. మంచి మాటలు ఎప్పుడు మాట్లాడినా ఒక మాట మాట్లాడితే అందులో 100 అర్థాలుండాలి. అంతేగాని నేనెంత మాట్లాడినా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడకూడదు. మన జీవన విధానం గూడా, మన జీవితంలో గూడా నేనేదైతే చెప్తున్నానో అది ఆచరించాలి. ఆ మార్గంలో ఉండాలి. నేను ధ్యానం గురించి ఇప్పుడు శాకాహారం గురించి చెప్తున్నాము. నేను
15 సంవత్సరాలైంది మాంసం వదిలేసి. తర్వాత వండేదాన్ని. ఎందుకంటే భర్తకి సేవ చేయాలి గదా! తప్పు గదా! పాపం గదా! అనుకున్నాను. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో అది మాన్పించడానికే ధ్యానంలోకొచ్చానేమో. ధ్యానంలోకి రానిచ్చి ఇప్పుడు 6 సంవత్సరాలవుతుంది. ఆ ధ్యానం అంటే ఆహారం అది తీసుకోవడం వల్ల ఆ మనసుకి పుణ్యం రాదు. నాకు పుణ్యం రాదు. ఆ మనసుకి ఆరోగ్యం రాదు. ఏమి రాదు. నీకు ఆరోగ్యం రాదు. నాకు పుణ్యము రాదు. ఎందుకు చెయ్యాలి? దేనికైనా సిద్ధమే. ఎంతన్నా గొడవ రాని, ఎవరన్నా ఏమనని సిద్ధమైపోయాను. మరిప్పుడెందుకు నేనలా అయ్యాను? క్లాసులు చెప్తున్నాను. మరి నేనిప్పుడు ఎంతన్నా ఇది చేయని. అమ్మ వాళ్ళ, మా సిస్టర్ వాళ్ళ, చానా మంది చెప్పారు. ఇంట్లో వాళ్ళ గొడవ జరిగినా, ఆఖరికి ఏమైనా నేను ఈ వ్రతం పూనుకున్నాను. మధ్యలో వదలను. కాబట్టి మీరు కొట్టిన ఆఖరికి నేను చనిపోయినా చింత లేదు. ఆఖరికి వదిలేసినా చింత లేదు. నేను మాది దేనికైనా సిద్ధమే. నేను చెయ్యను అనేదానికి ఎందుకంటే అది పాపము. జీవహింస మహాపాపమని తెలుసుకున్నాం. మూర్ఖంగా మనం అలా ఉన్నాం ఆ కుటుంబంలో ఉన్నప్పుడు. ఆధ్యాత్మిక కుటుంబంలోకొచ్చాం గాబట్టి నేనిప్పుడు అది గూడా ఆ జీవన విధానం ఆచరించాలి. నేను చెప్తున్నా మరి నేను ఆచరించకపోతే ఆ చెప్పిన దానికి విలువ ఉండదు. చక్కగా శుద్ధంగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళు వినేగా క్లాస్‌లో ఉన్నవాళ్ళు ఎవరు గూడా హర్ట్ అవ్వకుండా వాళ్ళకు ఏమి చెప్పాలో వాళ్ళకి సంబంధించిన విషయాలతో మనం అక్కడ చెప్తూ ఉండాలనమాట. దానినే శౌచమంటారు. సంతోషం. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏది జరిగినా మన మంచికే. రాముడెందుకు జన్మ తీసుకొనొచ్చాడు? రావణాసుని సంహారం కోసం. కష్టాలు పడ్డాడు. ఆ విధంగా మనం గూడా మన సంకల్పం వేరే. మరి నేను అలానే బాధపడ్డాను ఒకప్పుడు. ఎందుకు ఇలా వీళ్ళు? నేనేమి చెయ్యగూడదా? నీ వల్ల ఏమీ కాదు. నువ్వేమీ చేయలేవు. గమ్మున సైలెంట్‌గా వంట చేసి పెట్టి ఇంట్లో ఉంటే సరే ఏమి స్కూలుకి వెళ్ళగూడదు. జాబ్ చేయగూడదు. పోనీ చదువుకోగూడదు. వ్యాపారం అది చేయగూడదు. నువ్వేమీ చేయగూడదు. నా అదృష్టం అది. నేనెంత ధన్యజీవినో. ఇదే స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో మాస్టర్స్ గూడా నీదెంత గొప్ప జన్మో నీకే తెలీదు. కాబట్టి నువ్వు ఈరోజు మొదలుపెట్టు. నువ్వు క్లాసులు జెప్పు. నువ్వు నేర్చుకో అని జెప్పేసి భగవద్గీత చెప్పడము. ఎల్1 స్టార్టింగ్‌లోనే క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. అలా ఇప్పుడు టీచర్లు గాని, గొప్ప గొప్ప లాయర్లు అందరూ ఎవరైనా గూడా ధ్యాన మార్గంలో వాళ్ళందరికీ మనం ఈరోజు చెప్తున్నాం. అంటే ఇక్కడ ఎవరన్నా ఉంటే మీరు గొప్పవాళ్ళే. కానీ ఏదో చిన్న మాట ఇక్కడ బుక్కులో ఉన్న విధంగా నేను చెప్తున్నాను. అంతే. ఆ విధంగా ఈరోజు ఉద్యోగంలో ధ్యానం చేయడానికి సమయం లేదు. క్లాసులు నేర్చుకోవడానికి సమయం లేదు. ఒక ఊరికి వెళ్ళడానికి, వాళ్ళ అనుభవాలు చెప్పడానికి, ఒక భగవద్గీత నేర్చుకోవడానికి సమయం లేదు. ఆరాంగా నేను 24 గంటలైనా కూడా సరిపోవడం లేదనే మూమెంట్‌లో ఉన్నా నేనైతే ఈరోజు. అట్లా ఆ విధంగా ఈరోజు నేను సంతోషమే గదా! ఒక పెద్దావిడన్నారు. పార్వతి పార్వతమ్మ అనేటువంటి పెద్దావిడ. చాలా అదృష్టవంతురాలు ఉమా. చిన్న వయసుకే మీరు ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చారు. మేము భర్త దూరమైతే సంసారం గట్టుకొని సేద్యాలు జేసి పంటలు 24 గంటలు సేద్యమే. ఇప్పుడా కళ్ళు కనపడవు. కూర్చోవడానికి కాళ్ళు సక్కామక్కలేసుకొని కూర్చోలేము. ఏమీ చేయలేము అని వాళ్ళంటుంటారు. అదంతా దేవుని కృప, ఆయన దయ అంతేను అని. ఆ విధంగా ఒక ఉద్యోగినయ్యుంటే అందుకే సమయం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈరోజు అదృష్టవంతురాలిని. ఆ విధంగా మనం తెలుసుకోవాలి. ఎందుకు నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు. ఎందుకు రావాలి? ఎందుకంటే ఉక్కపోస్తా ఉందనుకో నీకు ఫ్యాన్ ఆఫ్ చేసేసి, ఏసీ ఆఫ్ చేసేసి, ఎండాకాలము బాగా ఉక్కబోస్తాందనుకో ఏం చేస్తాము? అప్పుడు మనం ఇంకొక చోటు వెతుకుతాం. మన ప్రాపంచికంగా ఇలా ఉన్నామని మనకివన్నీ మనకెందుకు లాగారంటే ఇది కాదు.
మనం ఎంచుకొని వచ్చినాం గాబట్టి మనం అక్కడికి వచ్చాం. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయితాము. మరి బాధపడతామా? ఆత్మ విద్యే విద్య అన్నారు. ఎందుకంటే ఈ విద్య ఉపాధ్యాయుడు అంటారు. గురువు అనరు. ఉపాధి కోసం విద్య. ఒక సైన్స్ మాస్టర్ సైన్స్ చెప్తున్నాడు. సోషల్ మాస్టర్ సోషల్ చెప్తున్నాడు. తెలుగు మాస్టర్ తెలుగు చెప్తున్నాడు. ఇది ఆత్మ విద్య. మరి రాముడెందుకు ఇద్దరు గురువులు? వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడు విద్య? ఇవన్నీ అస్త్రశస్త్రాల గురించి, ఎలా యుద్ధం చేయాలి, ఎలా రాజ్య పరిపాలన చేయాలి, ధర్మం ఏది, అధర్మం ఏది, ఎలా జీవించాలి, షోడశ గుణాలు, షోడశ కళలు ఇవన్నీ నేర్పించాడు. మరి బ్రహ్మ విద్య ఎవరు నేర్పించారు? దీని తర్వాతే దానికొచ్చాం. మరి బ్రహ్మ విద్య ఎవరు నేర్పించారు? వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి బ్రహ్మ విద్య నేర్పించాడు. ఆ బ్రహ్మ విద్యే ప్రతి ఒక్కరికి గురువు లేని విద్య ఎవరైనా గూడా ఖచ్చితంగా ఆ బ్రహ్మ విద్య, బ్రహ్మోపాసన చేసి తీరాల్సిందే. మనకి ఈరోజు ఎవరికున్నారు గురువులు? లేరు. ఉన్నా రారు. తెలిసిన వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకా తెలీదు. తెలిసిన గురువులు మన దగ్గరికి రారు. మరి పత్రి ఈసారి భాగ్యమా అని మన ఇంటికొచ్చింది గదండీ ఈరోజు. ఈ యొక్క జూమ్ క్లాసెస్ ఒచ్చి మనందరికీ ఇంత గొప్ప జ్ఞానాన్ని పరిచయం జేస్తున్నారు. ఆ సార్‌కొకసారి అందరము హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుందాము. ఎందుకంటే, ఒక గురువులకి అంకితమైపోయి ఉండేటువంటి ఇంత గొప్ప సబ్జెక్ట్ అంతా గూడా మన దగ్గరకొస్తా ఉందంటే, పత్రి సార్ భాగ్యం. ఇంట్లో ఉండి ఎక్కడన్నా వెళ్ళాలంటే ఆడవాళ్ళు వెళ్ళగలమా? వంట చేయాలి, ఇంటి పని జేయాలి. ఇవన్నీ చేసి నేను వెళ్తానన్నా గూడా భర్త అనుమతి గావాలి, బిడ్డ అనుమతి గావాలి, అత్త అనుమతి గావాలి, ఆడపడుచుల అనుమతి గావాలి. ఇన్ని తీసుకొని వెళ్ళగలమా? ఇవేవీ లేకుండా నువ్వింట్లో కూర్చోనే ఎంచక్కా ఇంత గొప్ప జ్ఞానాన్ని వినగలుగుతావు. కాబట్టి ఇంత గొప్ప మనమందరము అదృష్టవంతులు మనం. శీతోష్ణాల్లో, కలిమిలేముల్లో మామూలే ద్వంద్వాలవి. చలి, వేడి ఒకదాని తర్వాత ఒకటొస్తుంది. బాగా ఎండ గాసింది. ఈరోజు ఖచ్చితంగా వాన రావచ్చు అనుకుంటాం. ఆ విధంగా నీకు బాగా కష్టమొచ్చింది. ఏదో అద్భుతం జరగబోతా ఉంది. నేనేదో ఈ ప్రపంచానికి గొప్పగా పరిచయం కాబోతున్నాను. చూసే ఉంటారు. వివేకానందుడా, వేమన గారా, అన్నమయ్య ఇట్లాంటి వాళ్ళన్నీ ఎంతో కష్టమైన దుర్భర జీవితంలో వచ్చి ఇంత గొప్ప మాస్టర్‌లయ్యారు. అంటే ఆ కలువ పువ్వు బురదలో పుట్టి అంత ఇదిగా ప్రకాశిస్తా ఉంది. ఆ కలువ పువ్వులోనే ఆ మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటా ఉంది. అంటే అట్లా ఆ విధంగా కష్టము ఎందుకంటే బాగా ఏం కోరుకుంటాది ద్రౌపది? ఏం కావాలో కోరుకో అంటే, "స్వామి నాకు కష్టాలే కావాలి. కష్టాలుంటేనే రామ, కృష్ణ నిన్ను తలుసుకుంటాను. లేదంటే మర్చిపోతాను." ఉండంటే అహంకారం వస్తుంది. ఒక వ్యక్తి మన ఇంటికొచ్చాడంటే, బాగున్నారా మేడం? సుగుణ మేడం. ఎన్ని రోజులైంది మేడం చూసి. రండి కూర్చోండి అని పలకరిస్తాము. కానీ కలిగినప్పుడొస్తే, ఆ! ఏంటే? ఏమి? ఎన్ని రోజులకొచ్చావు? ఏం అవసరం పడిందేంటి? అప్పుడే మాట తేడా చూడండి. ఎందుకంటే నాకు డబ్బు బాగా కలిగింది. నా దగ్గరకేదో అవసరం పడే వచ్చింది మేడము. ఈమె ఎందుకొచ్చిందో అనే ఒకప్పుడు ప్రేమ ఆప్యాయత. విశాలమైన ఇంట్లో ఇరుకైన మనస్సులు. ఇరుకైన ఇళ్ళల్లో విశాలమైన మనస్సంట. మన పెద్దవాళ్ళు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా కలిమిలేముల్లో అంటే నేను కష్టంలో ఉన్ని, సుఖంలో ఉన్ని, ఉన్ని లేకపోనే మానావమానాల్లో అవమానం జరగని, నన్ను పొగడని, తిట్టని, జయాపజయాల్లో నాకు జయం కలగని, అపజయం కలగని, జరామరణాల్లో వృద్ధాప్యం రాని, నేను పుట్టని, చనిపోని, సుఖదుఖాల్లో, కష్ట సుఖాల్లో, మంచి చెడుల్లో, అన్ని పరిస్థితుల్లో ఎప్పుడు సంతోషంగా ఉండగలగాలి. అదే
స్థితప్రజ్ఞత. ఎందుకంటే పొగిడేవాడెప్పుడూ ఉండకూడదు. ఊరికొక పంది మనిషికొక శత్రువు ఉంటే మంచిదన్నాడు. నిన్నెప్పుడు పొగడలా. అప్పుడేం జేస్తావు నువ్వు? ఇంకా నేర్చుకుంటూ ఉంటావు. నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకుంటూ ఉంటాం. బాగా పొగుడుతూ ఉన్నావనుకో ఏమైతుంది? ఆహా! నాకంటే ఎవరు గొప్పగా చదివేవాళ్ళు. కాబట్టి దూషిస్తున్న వానికేమో 100కి 100 వస్తాయి. పొగిడే వానికేమో 0 మార్కులొస్తాయి. ఆ విధంగా కాబట్టి మనకెవరు మంచివాళ్ళు? ఏలెత్తి చూపించే వాళ్ళే. మరి ఏలెత్తి చూపించే వాని పనేమి? ఇక్కడ తప్పు, అది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. నిన్ను నువ్వు ప్రశ్నించుకునేదెప్పుడు? నా తప్పులేమో ఎంచుకోవాలి. నన్ను నేను తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళ తప్పులన్నీ చూసుకుంటా నువ్వు పోతుంటే, ఎదుటి వాడిని బాగుపడతా ఉండావు. నువ్వెప్పుడు బాగుపడేది? నీ సమయమంతా తప్పులెంచడానికి, తప్పులు సరిచేయడానికి, తప్పులు చూడ్డానికి సరిపోతా ఉంది. ఇంగ నువ్వెప్పుడు మంచిగా తయారయ్యేది? అందుకే పత్రి సార్ ఏం చెప్పాడు? నో జడ్జిమెంట్, నో కామెంట్. ఓన్లీ పురోగమనమే. వెళ్తూ ఉండటమే. ప్రయాణమే అని చెప్పాడు. ఆ విధంగా మనము ఉండాలన్నమాట. అప్పుడే మనము తెలుసుకుంటామన్నమాట. జయం కలగని ఇప్పుడు, ఇప్పుడు బాగా జయం వచ్చిన వాడు ఇంకొకసారి 100 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళలో డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. ఒకటేసారి ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడనుకో, అన్ని క్వార్టర్‌లీ, హాఫ్ ఇయర్లీ టెస్ట్‌ల్లో తక్కువ మార్కులొచ్చాయి. ఫైనల్ ఎగ్జామ్స్‌లో బాగొచ్చాయి. ఎందుకంటే తక్కువొచ్చాయి. తక్కువొచ్చాయే, తక్కువొచ్చాయే, తక్కువొచ్చాయని బాధపడుతున్నాడు. కాబట్టి ఆ అబ్బాయి ఆ ఎగ్జామ్‌లో ఎక్కువ సమయం పెట్టి బాగా చదివాడు. బాగొచ్చాయి. నాకొచ్చాయిలే, నాకొచ్చులే, నేను చదవగలను, నేను రాయగలను అనుకున్నటువంటి వానికి 0 మార్కులొచ్చాయి. కాబట్టి మనల్ని అలా అనేవాళ్ళే గొప్పవాళ్ళని మనము తెలుసుకోవాలి అన్నమాట. ఎప్పుడు మనము స్వాధ్యాయము. ఈ స్వాధ్యాయం గూడా మనకు అవసరం. ఇవన్నీ ఉన్నప్పుడే యోగుల గ్రంథాలు, వారి బోధనలు ఇవన్నీ ఎలా రాశారు? ఇతిహాసాలంటే తెలుసా? రామాయణము, భారతము ఇతిహాస గ్రంథాలు. ఇతిహాస గ్రంథాలంటే ఇలా జరుగుతూ ఉంటే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కళ్ళతో చూసి రాసాడు వాల్మీకి మహర్షి. కాబట్టి ఆ ఇతిహాస గ్రంథాలవి. అట్లా ఆ విధంగా మనం ఏదైతే చదివామో మన కళ్ళి కట్టినట్టుగా ఎప్పుడైతే దాన్ని దర్శిస్తామో అప్పుడే అది స్వాధ్యాయము. ఏ బ్రహ్మ సూత్రాలైనా, ఏ ఉపనిషత్తులైనా, భగవద్గీత అయినా అన్నీ చదువుతుండగానే అర్థము అయిపోతాయి. ఎందుకంటే ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానంతో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఉంది. నువ్వు నిజంగా ధ్యానం చేస్తే నీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే వింటూ ఉంటేనే అర్థం. నేను ఎన్నో ఎక్కడ ఉపన్యాసమన్నా, భాగవత సప్తాహమన్నా, భగవద్గీత సప్తాహమన్నా, ధ్యానమన్నా వెళ్తాను. అక్కడ 100 మాటల్లో నేను నోట్ చేసుకోవాల్సిన ఒక 10 అన్నా ఉంటాయి. అవి విన్నప్పుడు, చూసినప్పుడు నిజమే గదా! అక్కడ చెప్పారు. ఇప్పుడు నేను ఎన్నో సార్లు అనుకుంటాను. అనన్యా చింతయంతో మమ ఏ జన ఎవరైతే అనన్యమైనటువంటి భక్తి ప్రపత్తులతో నన్ను స్మరిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను అన్నాడు. మరి ధ్యానంలో ఉన్నటువంటి మాస్టర్‌లకి ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? ఎక్కడన్నా వెళ్ళాలంటే టైం అయిపోతాంది. క్లాస్‌కు నేను చేరుకోవాలి. కావాలంటే వెహికల్ అందుతా ఉంది. పవర్ పోయింది మొన్నొకసారి. క్లాస్ చెప్పాలి. నేను క్లాస్‌కు టైమ్ ఇచ్చాను. సెల్‌లో చూస్తే 10% ఛార్జింగ్ ఉంది. నేను క్లాస్ చెప్పాలా వద్దా? ఇప్పుడు రావాలి అనుకున్నాను. వచ్చింది కరెంట్. అంటే మనమేమి లోకహితం కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో మనం ఉన్నాం గాబట్టి, మన యొక్క యోగక్షేమాలన్నీ భగవంతుడే చూసుకుంటాడనే దానికి నిదర్శనం అన్నమాట. ఆ! స్వానుభవం ఉంది కనుక దీనినే స్వాధ్యాయము అంటారు. స్వానుభవం. ఇప్పుడు ఎంతోమంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి వాళ్ళ అనుభవాలతో జోడించి చెప్తున్నారు కాబట్టి మనకింత అద్భుతంగా
అర్థమవుతుంది. నిన్న ఒకతను అడిగాడనమాట. అమ్మా నేను గూడా క్లాస్ చెప్తాను. నాకు ఒక రోజు క్లాస్ ఇప్పించండి. చెప్పండి మీరు క్లాసు. ఏవో 2 మాటలు నేను చెప్తే మీకు గూడా అవకాశం ఉంటుంది అన్నాను. అతను వేదాలు 4 రాముడు, కృష్ణుడు ఇలా కాదండి. మీరు ఫస్ట్ ట్రైనింగ్ అవ్వాలి. ధ్యానం చెయ్యాలి. తర్వాత అక్కడ చెప్పేటివి వినాలి. ఇదంతా గూడా 10 సంవత్సరాల కష్టపడితే ఈ ప్రతిఫలంతో ఇలా చెప్తున్నాము. ఒక్కసారిగా రాదండి అని చెప్పాను. అలా చదివితేనే విద్య అయిపోతే, చదువుతానే మనకొచ్చేస్తే, ఇంకా ఈ గురువులు, ఈ స్కూల్లు ఇవన్నీ ఎందుకు? మన పిల్లలు మనమే చదివించుకుందాము. మనమే చేయించుకుందాము. కాబట్టి ఎంత తెలిసినా వెళ్తూ ఉండాలి. ఏమో ఇంకా గొప్పగా చెప్తారేమో! చాలు విందామని వెళ్తూ ఉండాలనమాట. అప్పుడే మనకి తెలుస్తూ ఉంటుందనమాట. ఏమంటే చానా మంది నేను చిన్నప్పుడే భారతమంతా చదివేశానండి. భగవద్గీత అంతా చదివేశానండి. బాగుందండి. పోనీ ఏవో 2 విషయాలు చెప్పండి. గుర్తు లేవండి. మీకైతే గుర్తుండాయి. నాకు గుర్తులేవు. అప్పుడు అంతే నాలెడ్జ్. అప్పుడు ఏబీసీడీలు చదువుకున్నాము. అప్పుడు అంతవరకే గుర్తుంటాదంతే. ఏమి గుర్తుండవు. కాబట్టి 100 సార్లు విన్నా గూడా రామాయణంలో నేను తెలుసుకోవాల్సింది ఇంగా ఉంది అనేటువంటి రమణ మహర్షి అంత గొప్ప ఋషులు వాళ్ళనే మాట. తెలిసిన సబ్జెక్టే కానీ అనుభవము ఆ చెప్తున్న వ్యక్తి అనుభవం ఎన్నేళ్ళు 100 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చెప్పే క్లాస్ వేరే. 2 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చెప్పేటువంటి క్లాస్ వేరే. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు చదువుతున్న వ్యక్తి చెప్తున్నటువంటి క్లాస్ వేరే. నిజమా? కాదా? ఆ విధంగా అన్నమాట. కాబట్టి మనము భగవద్గీత తెలుసు, మా ఇంట్లో ఉంది, పూజిస్తాము, మేము చదువుతాము, మాకు తెలుసు అనుకోకుండా తెలుసు అనుకున్నవాడు అక్కడే ఆగిపోతాడు. అందరితో పాటు వెళ్తున్నవాడు గమ్యం చేరుకుంటాడు. ఆ విధంగా తెలుసు. హైదరాబాదు తెలుసు. ఎప్పుడో చూసాము. మరి అప్పుడున్న కట్టడాలు, ఇప్పుడున్న కట్టడాలు వేరే గదా! ఇప్పుడు చూసాము. ఒకప్పటికి ఇప్పుడు అక్కడ అయోధ్యలో ఇవన్నీ కట్టారు. ముందుందా? చూసాము. ఇప్పుడు పోయి చూసిన వాళ్ళ అనుభవము, ముందు చూసిన వాళ్ళ అనుభవము. కాబట్టి అప్‌డేట్ అవుతుంది. ఆ నాలెడ్జ్ గూడా అలా అప్‌డేట్ అవుతూ ఉంటుంది. అది ఒకటే సబ్జెక్టు. కానీ అందులో నాలెడ్జ్ గూడా అప్‌డేట్ అవుతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండాలనమాట. అన్నీ ఇంకా బాగా అర్థమవుతాయి అప్పుడు. కనుక ఇంకా ఎక్కువగా మనము చదవాలి. ఎప్పుడు ఏ భావంతో ఉన్నాము? శాంతంగా ఉన్నప్పుడు ఒక రకంగా అర్థమైతుంది. బాధతో ఉన్నప్పుడు, నేను ఆత్మను అన్నప్పుడు ఇంకొక రకంగా అర్థమైతుంది. ఫస్ట్ ఏమనుకుంటాము? రాముడు తప్పు చేశాడు. రాముడు ఇలా ఆహ్, ఎందుకంటే జింకను పట్టుకురావాలంటే వెళ్ళొచ్చునా? సీత తప్పు చేసింది. మాయలేడిని కోరొచ్చునా? ఎందుకంటే అని అనుకుంటాము. ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నప్పుడు ఇది విధి లిఖితము. ఇది తీసుకొని వచ్చాము. అలా వెళ్ళకుండా ఉంటే, ఆ మాయలేడి రాకుండా ఉంటే రావణాసుని దగ్గరికి ఈమె వెళ్ళదు. రావణ సంహారం జరగదు. తప్పు చెయ్యలేదు. మరి సీతను నిందించొచ్చా అన్నాడు. తెలిసిన వాడేమంటాడు? రాముడు అనుకున్నాం మనం గూడా ఆడవాళ్ళం చానా సార్లు. రాముడు సీతమ్మను ఇంత బాధ పెట్టాడు. అరణ్యం పంపించాడు. ఒక సాకలవాడంటే పంపించాడు అనుకున్నాం. మరి ఆధ్యాత్మిక మార్గంలోకి రానిచ్చి ఏమనుకుంటాము? అయ్యో! ప్రపంచమంతా తన బిడ్డలనుకున్నాడు గదా! ప్రపంచంలో ఉండేవాళ్ళు ఈరోజు సీత తప్పు చేయలా నాకు తెలుసు. లోకానికి తెలుసా? తెలీదు గదా! ఇంత అన్యాయపు కాలంలో, ఈ కాలంలో ఆ రోజు ధర్మంగా జీవించిన రాముడు ఆదర్శంగా ప్రతి ఊరు దేవాలయంలో ఉన్నా గూడా ఎంతమంది తప్పులు జేసి బయటకొస్తున్నారు. మరి అది తీసుకొచ్చిండ్రు గదా! చెయ్యకపోయినా గూడా చేయని వాళ్ళు ఎంతమంది నిందలు పడట్లేదు. సతీ సక్కుబాయి ఎంతో మందికి నిందలు రావటం లేదు చెప్పండి. ఒక మంచి కార్యక్రమం జేసే వాళ్ళకి ఎంతమందికి రావట్లేదు. ఆ విధంగా ఆ రోజు గనక రాముడు ఉండింటే ఈరోజు ధర్మాన్ని కుప్పబోస్తే రాముడే ధర్మం అనేవాళ్ళా? కాబట్టి అలా చేశాడు. ఇప్పుడేమనుకుంటాము? రాముడు చేసింది నిజమే. లోకంలో రాజులు
ఒక సీఎంలు గాని, పీఎంలు గాని వచ్చిన వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. తన పరా లేకోకుండా ఎవరికైనా గూడా తను సమానంగా చూసేటువంటి వాడని తెలుసుకుంటాడు. అందుకు కాబట్టి అలా అన్నమాట. అందుకే ఆ తర్వాత తపమన్నారు. తపః అంటే ధ్యానం కాదు. మనం తెలుసుకున్న విషయాన్ని నిరంతరం మనం చేసుకుంటూ ఉండటం. ఎప్పుడు క్రమంగా మనం ఏమేం చేస్తూ ఉంటాము? తిండి, నిద్ర. ఎందుకంటే మొన్న ఏకాదశి రోజు గీతా పారాయణం పెట్టారు. ఎక్కడ? స్కూల్లో గీతా మందిరంలో. ఇంటి పని, ఇల్లు శుద్ధి చేసుకొని, స్నానము, క్లాసు, ధ్యానము ఇవన్నీ చూసుకొని, నేను అయ్యేతలకి 9:30 అయ్యింది. అక్కడేమో 8:30, 9కి రమ్మన్నారు. అప్పటికే 9:30 అయ్యింది. టిఫిన్ జేసి ఇంట్లో పెట్టాను. కానీ, నేను తిని వెళితే అక్కడ పారాయణ అయిపోతుందేమో, ఈ టిఫిన్ లేకపోయినా పర్వాలేదులే అని వెళ్ళాను. అట్లా ఆ విధంగా మనమిక్కడ తిండి, నిద్ర కొంచెము బాగా పుష్టిగా తిన్నామనుకో, నిద్రపోతాం. నిద్రొచ్చేస్తది. కాబట్టి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు మనం ఏం చేయాలి? యొక్క ఆహారము ఇవన్నీ తగ్గించుకుంటారు. నిద్ర తగ్గించుకొని ధ్యానం జేయొచ్చు. ఆ విధంగా పూర్తి ఏ ఏ స్థితికైతే చేరుకోవాలో ఆ స్థితికి మనము ఆహార పరంగా, నిద్ర పరంగా చేరుకుంటాం. దానికి పథ్యం గూడా టైం డాక్టర్ ఏం జెప్తాడు? ఒక జబ్బుంది మేడం టైం వెళ్ళావు. అయింది. టైం దాటింది మేడం. ఓకే. థాంక్ యూ మేడం. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు మేడం. ఉంటాను. నేను ఆఫ్ చేయాల్సొచ్చింది టైం అయిందని. మళ్ళీ ఇంకోసారి మీరు రావాలండి. ఖచ్చితంగా అండి. బావుందండి. పాత్ర శుద్ధి గురించి కూడా అంటే మనం ధ్యానం చేయడం వల్ల పాత్ర శుద్ధి జరుగుతుంది. అంటే లోపల మనం ఈ అరిషడ్ వర్గాలనేదాన్ని జయించగలుగుతాం. ఈ సాధన హ్మ్. అనేది ఉంటే అనేది పత్రిసారి మనకి ఒక్కటే ఆయుధం ఇచ్చారండి. శ్వాస మీద ధ్యాస అనేది. చెప్పారు హ్మ్. మేడం. అంతా నాకే తెలుసు అనేది గూడా మనం ఎక్కడుంటామంటే కిందే ఉంటాము. అంటే ఆ జీరో అంతే ఉంటది. స్టేజ్‌లోనే ఉంటాము అని ఒకటి. హ్మ్. బ్రహ్మచర్యం హ్మ్. అంటే పరబ్రహ్మంతో ఏకమై ఉండడం. చాలా బావుంది మేడం. చాలా చెప్పారు. అసలు ఈ సబ్జెక్ట్ ఒక గంటలో చెప్పేదైతే కాదండి. నాకైతే అలా అనిపిచ్చింది. అవును నేను మేడం. హ్మ్. ఆపాల్సొచ్చింది మేడం. సారీ. ఒక్క హ్మ్. నిమిషం అండి.